ఇండియాలో ఒక కీలక చర్చ నడుస్తా ఉంది. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యత్వం కోసం అక్కడ నామినేషన్ వేసింది. ఆ సభ్యత్వాన్ని కాస్త ఎలక్షన్ కమిషన్ రిజెక్ట్ చేసినట్టు మనం చూసినాం. దీనికంతా కూడా రేవంత్ రెడ్డి కారణం. రేవంత్ రెడ్డి తెలంగాణలో కేసు నమోదైనటువంటి వివరాలను మధ్యప్రదేశ్ ఎన్నికల కమిషన్కి ఇవ్వడం ద్వారానే మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీనికి అంతా రేవంత్ రెడ్డి కారణం. రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజన్కు పడతలేదు అనేటువంటిది పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. ఒకసారి చూద్దాం, నిజంగా మీనాక్షి నటరాజన్ రాజ్యసభ తిరస్కరణకు, నామినేషన్ తిరస్కరణకు రేవంత్ రెడ్డి కారణమా? రేవంత్ రెడ్డికి మోడీ ఇచ్చినటువంటి బంపర్ ఆఫర్ ఏంటి? ముఖ్యమంత్రి పదవి కంటే పెద్ద ఆఫర్ మోడీ రేవంత్ రెడ్డికి ఏమిచ్చిండు? ఈ ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం ఏంటి? నిజంగా మోడీతోటే రహస్య ఒప్పందం రేవంత్ రెడ్డి చేసుకుంటే దాంట్లో భాగంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు రేవంత్ రెడ్డి పరోక్ష కారణమైందా? మరి దీని మీద ఇవాళ ఏఐసిసి రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రమ్మని పిలిచింది. ఏం చర్యలు తీసుకోబోతున్నారు రేవంత్ రెడ్డి మీద? ఈ అన్ని అంశాల మీద మీ ముందుకు జనం టీవీ క్లుప్తంగా తీసుకొస్తుంది. ఒకసారి సోషల్ మీడియాలో ఏమేం రేవంత్ రెడ్డి మీద ఎలాంటి పుకార్లు కావచ్చు లేదా నిజాలు కావచ్చు, అవి ఎట్లా సర్క్యులేట్ అయినాయి ఒకసారి చూసిన తర్వాత దాని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మీనాక్షి నటరాజన్ కి రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచిండు అనేటువంటిది సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నాయని మధ్యప్రదేశ్ లో మీనాక్షి నటరాజన్ వేసినటువంటి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. పాత కేసు వివరాలను మీనాక్షి నటరాజన్ కు తెలియకుండా తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి మధ్యప్రదేశ్ ఎన్నికల కమిషన్ కు పంపించిండు. దాని ద్వారానే ఈ ఎన్నికల కమిషన్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురి చేసిర్రు. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు రేవంత్ రెడ్డి అందించిండు. వాళ్ళు ఎన్నికల కమిషన్ కి ఇచ్చిర్రు. అంటే బీజేపీ రేవంత్ రెడ్డి మధ్య రహస్య ఒప్పందం కొనసాగుతుంది. అయితే దీనికి ఆజ్యం పోస్తూ మధ్యప్రదేశ్ కు సంబంధించినటువంటి బీజేపీ మంత్రి ఈ ఎన్నికలకు సంబంధించి కేసు, మీనాక్షి నటరాజన్ కు సంబంధించినటువంటి కేసు వివరాలు తెలంగాణ రాష్ట్రం నుండే వచ్చినాయి కాబట్టి మేము ఎన్నికల కమిషన్ కి ఇచ్చినాం అని చెప్పిండు. అందరూ ఏమనుకున్నారు, బీజేపీ కావచ్చు మిగతాలంతా కూడా రేవంత్ రెడ్డి పంపించిండు అనేటువంటిది పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసినాయి బీఆర్ఎస్ బీజేపీలు కలిసి. అయితే తెలంగాణ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ కి రేవంత్ రెడ్డికి సయోధ్య లేదు, తన పెత్తనానికి బ్రేక్ వేసిందని జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ కి కాటు పెట్టిండు అనేటువంటిది ఆ సోషల్ మీడియాలో చర్చ యొక్క సారాంశం. గాంధీ భవన్ కేర్ ఆఫ్ అడ్రస్ గా 2025లోనే మీనాక్షి నటరాజన్ పై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు తనపై తెలంగాణలో కేసు ఉందని తెలియకుండానే నామినేషన్ వేసినటువంటి మీనాక్షి నటరాజన్ సరిగ్గా నామినేషన్ గడువు ముగిసేసరికి బయటపడినటువంటి మీనాక్షి నటరాజన్ కేసు. బీజేపీ నాయకులు కేసేసిరు మధ్యప్రదేశ్ సంబంధించి. వాళ్ళకు తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి కేసు వివరాలు అందించిండు అనేటువంటిది ఆరోపణ. తనపై ఉన్న కేసు తనకే తెలియదని బీజేపీకి ఎట్లా తెలిసిందంటూ మీనాక్షి నటరాజన్ ఫైర్ అయిందట. ఇది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ. ఇంకా ఏం నడుస్తుంది అంటే, అసలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, కాంగ్రెస్ అధిష్టానం ముందు ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు మనం లేవనెత్తే ప్రయత్నం చేద్దాం. గాంధీ భవన్ అడ్రస్ కు మీనాక్షి నటరాజన్ మీద కేసు బుక్ చేసి గాంధీ భవన్ అడ్రస్ కు వస్తే అది అందుకుని కేసు వివరాలు మీనాక్షి నటరాజన్ కు చెప్పకుండా కాంగ్రెస్ గాంధీ భవన్ వర్గాలు ఏం చేస్తున్నాయి, అక్కడ ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నారు, ఆఫీసు సంబంధించి చూసే వాళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే కావాలనే ఈ కేసు వివరాలు దాచిపెట్టిర్రా? కీలకమైన రాజ్యసభ ఎంపీ నామినేషన్ వేసే సమయంలో ఈ నోటీసుల గురించి, మీనాక్షి నటరాజన్ కి వచ్చినటువంటి కేసుకు సంబంధించిన నోటీసుల గురించి ప్రస్తావించకుండా తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ లీగల్ సెల్ ని ఆపి ఉంటారు. అందుకే మీనాక్షి నటరాజన్ కి వివరాలను గాంధీ భవన్ నుంచి వెళ్ళి ఆమెకు తెలియకుండా ఆపేసిర్రు అనేటువంటిది ఒక ఆరోపణ. ఈ కోర్టు నోటీసుల గురించి, గాంధీ భవన్ కు వచ్చినటువంటి కోర్టు నోటీసుల గురించి కాంగ్రెస్ నాయకులకే పెద్దగా తెలియదు. మరి ఇక్కడ నుండి బీజేపీ మధ్యప్రదేశ్ నాయకులకు అందించిన వ్యక్తులు ఎవరు, ఏ కాంగ్రెస్ నాయకుడు అందించిండు అనేటువంటి తేలాల్సిన అంశం. అయితే ఇంకొక చర్చ ఏంటంటే, కొద్ది రోజుల కింద మధ్యప్రదేశ్ బీజేపీ సీఎం మోహన్ యాదవ్ తో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిండు. ఆ భేటీ అయితే ఇద్దరి మధ్యలో సాన్నిహిత్యం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఆ మధ్యప్రదేశ్ సీఎం కు అందించిండు అనేటువంటిది ఆరోపణలు. ఒకసారి చూద్దాం మరి
నిజంగా రేవంత్ రెడ్డి అందించిందా అందించలేదా? అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సినటువంటి అవసరం ఏముందంటే, నిజంగా మోడీకి రేవంత్ రెడ్డికి చీకటి ఒప్పందం, చీకటి రహస్య దోస్తాను ఉందా అనేటువంటిది మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది తేలితే ఇది చిక్కుముడి వీడే అవకాశం కూడా ఉంది. ఒక్కసారి మనం డెప్త్ గా చూస్తే రేవంత్ రెడ్డి మోడీకి ఎందుకు దోస్తాను ఉంటది? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి. రేవంత్ రెడ్డి ఏం ఆశించి మోడీతో చీకటి ఒప్పందం చేసుకోవాలనుకుంటాడు? అంటే బీజేపీ ఏదో ఒకటి ఆఫర్ ఇస్తేనే కదా, రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇస్తేనే కదా ఆయన బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకోవడానికి, మోడీతో చీకటి ఒప్పందం చేసుకోవడానికి. మరి ఏం ఆఫర్ ఇచ్చారు రేవంత్ రెడ్డికి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కంటే విలువైనటువంటి పదవి ఏముండదు. కాబట్టి బీజేపీ ముఖ్యమంత్రి పదవి ఇస్తానుంటదా? తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. బీజేపీకి పట్టుమని 10 కూడా లేవు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి కంటే విలువైనటువంటి పదవి ఏమి ఇస్తాడు? ఆ విలువైనటువంటి పదవులు ఏమున్నాయి? ఉంటే రాష్ట్రపతి పదవి ఉంది, ఉంటే ప్రధానమంత్రి పదవి ఉంది. రాష్ట్రపతి పదవి ఇస్తా అన్నాడా, లేదా మోడీ రాజీనామా చేసి ప్రధానమంత్రి పదవిలో రేవంత్ రెడ్డిని కూర్చోబెడతానని రేవంత్ రెడ్డి చెప్పిండా? ఆ రకంగా మాత్రమే చీకటి ఒప్పందం జరిగే అవకాశం ఉంటుంది తప్ప ఇంకే రకంగా ఉండదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేయని పదవే లేదు. జడ్పీటీసీ చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, ఎంపీ చేసిండు, తర్వాత ముఖ్యమంత్రి పదవి అయింది. మరి బీజేపీలో పోతే ఇంతకంటే గొప్ప పదవి ఏమిస్తారు అనేటువంటిది ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదొకటి. రెండవది, మోడీ కులం గురించి భారతదేశంలో మొట్టమొదట ప్రస్తావించింది రేవంత్ రెడ్డి. మోడీ బీసీ కాదు, ఆయన ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన కులం తేలే కులం, అది గుజరాత్లో ఓసీ కేటగిరీలో ఉంటుంది. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని తీసి బీసీ కులంలో కలిపిర్రు అని మొట్టమొదటగా భారతదేశంలోనే చెప్పింది రేవంత్ రెడ్డి. మోడీతో దోస్తారుంటే ఆ విషయాన్ని ఎందుకు బయట పెడతాడు అనేటువంటిది ఒకసారి చూడాలి. రెండవ విషయం, 2024 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మోడీ ఒక మాట మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హిందువుల యొక్క పుస్తలతాలు ముస్లింలు గుంజుకుపోతారని చెప్పేసి పెద్ద ఎత్తున మోడీ ప్రచారం పెట్టిండు. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టింది కాంగ్రెస్ పార్టీ. ముస్లింలు హిందువులు అందరి సెక్యులర్ పార్టీ అని దాన్ని తిప్పికొట్టింది రేవంత్ రెడ్డి. ఎవరు తిప్పికొట్టలే, దేశవ్యాప్తంగా. అట్లాగే ఇంకొక కీలక విషయం, డీలిమిటేషన్. నియోజకవర్గాల పునర్విభజన చేస్తే మొట్టమొదటిగా నష్టపోయేది సౌత్ ఇండియా అనే దక్షిణ భారతదేశమే అని పెద్ద ఎత్తున నినదించి దాన్ని ట్రెండింగ్ లో తీసుకొచ్చి మోడీ మీద ఫైట్ చేసింది రేవంత్ రెడ్డి. ఎవరు చేయలేదు. కర్ణాటక సంబంధించి డికే శివకుమార్ తీసుకురాలేదు, అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీసుకురాలేదు, తమిళనాడులో చిదంబరం తీసుకురాలేదు. ఎవరు కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఎవరు కూడా తెర మీదకి కేరళ కేసీ వేణుగోపాల్ ఇట్లా ఎవరు కూడా తీసుకురాలేదు. రేవంత్ రెడ్డి తనకి తీసుకొచ్చిండు. అంటే 3 అంశాలను, ఒకటి ముస్లింల మీద జరుగుతున్నటువంటి ఆ పుస్తలతాలు గుంజుకుపోతారు, హిందువుల పుస్తలతాలు గుంజుకుపోతారు ముస్లింలు అనేటువంటిది అదొకటి. డీలిమిటేషన్, సౌత్ లో ఇబ్బంది జరుగుతుంది డీలిమిటేషన్ వల్ల అని అదొకటి. నెక్స్ట్ మోడీ కులంది. ఈ 3 అంశాలు బయటకు తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం ఉంటే, మోడీకి చీకటి ఒప్పందం రేవంత్ రెడ్డికి ఉంటే ఈ విషయాల్ని బయటకు ఎందుకు తీసుకొస్తాడు? ఒకటి. మరి బీజేపీ ఇంతకంటే ముఖ్యమంత్రి కంటే పదవి ఏమన్నా ఇస్తుందా? రాష్ట్రపతి ఇస్తుందా, లేకపోతే ప్రధానమంత్రి పదవి ఇస్తుందా రేవంత్ రెడ్డికి అనేటువంటిది చూడాలి. అంటే ఇక్కడ మోడీకి రేవంత్ రెడ్డికి చీకటి ఒప్పందం ఏమీ లేదు. ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఉండాల్సినటువంటి సంబంధమే ఉంది. కాబట్టి ఇక్కడ బీజేపీ వాళ్ళే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక కాంగ్రెస్ నాయకుని ద్వారా, రేవంత్ రెడ్డి కాదు, ఏదో ఒక కాంగ్రెస్ నాయకుని ద్వారా లాబింగ్ చేసి మీనాక్షి నటరాజన్కు సంబంధించినటువంటి కేసు వివరాలు మధ్యప్రదేశ్ నాయకులకు అందిస్తే మధ్యప్రదేశ్ నాయకులు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు. దీనిలో రేవంత్ రెడ్డి ప్రమేయం ఏమీ లేదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే ఘోరం బీజేపీ ఉంది. కాంగ్రెస్ కు 60-65 సీట్లు ఉంటే బీజేపీకి 8 సీట్లే ఉన్నాయి. మరి బీజేపీకి ఎందుకు ఫేవర్ చేస్తాడు రేవంత్ రెడ్డి అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం. ఎవరైనా తన సొంత పార్టీ డెవలప్ కావాలని కోరుకుంటారు, ఎవరైనా తను ఉన్నటువంటి పొజిషన్ పెద్దగా కావాలనుకుంటారు. తన ముఖ్యమంత్రి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సినటువంటి నైతిక బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంటుంది. తను ముఖ్యమంత్రిగా మళ్ళొక్కసారి ఉండాలని కోరుకుంటున్నాడు. అట్లాంటప్పుడు తను తూట్లు ఎందుకు పడుచుకుంటాడు తను కూర్చున్నటువంటి సీటుకు అనేటువంటిది ప్రశ్నార్థకం. మీనాక్షి నటరాజన్ ఎంత బలంగా ఉంటే రాజ్యసభ సీట్ వస్తే రేవంత్ రెడ్డికి అంతే లాభం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు కావాలని రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ నాయకుల మధ్య రేవంత్ రెడ్డి మీద, తర్వాత మీనాక్షి నటరాజన్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డికి ఇట్లా జరుగుతుంది కావాలనే బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఈ నాటకీయ పరిణామాలే సోషల్ మీడియాలో ఇట్లా ట్రెండ్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో